సో గ్లాకోమాకి మనము డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ గ్లాకోమా ఒకసారి పేషెంట్కి చెకప్ చేసిన తర్వాత వాళ్ళ కంట్లో ప్రెషర్ ఎలా ఉంది, వాళ్ళ కంట్లో ఫ్లూయిడ్ సర్క్యులేషన్కి ఏమైనా రెసిస్టెన్స్ ఉందా, అండ్ కంటి నరంలో డ్యామేజ్ ఉందా, ఉంటే ఎంత మోతాదులో ఉంది అనేది రకరకాల టెస్టులు చేసి గ్లాకోమా ఉంది అని నిర్ధారించిన తర్వాత మనము ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాము పేషెంట్కి. కొంతమంది పేషెంట్స్కి లేజర్ అనేది అవసరం ఉంటుంది, అందరికీ కాదండి. ఎస్పెషల్లీ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా అంటారు, ఇది ఆడవారిలో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మనం ఫస్ట్ లేజర్ చేస్తాము, దాని తర్వాత అవసరాన్ని బట్టి గ్లాకోమా ట్రీట్మెంట్ అంటే గ్లాకోమా డ్రాప్స్ స్టార్ట్ చేస్తాము. వేరే టైప్స్ ఆఫ్ గ్లాకోమాలో డ్రాప్స్తోనే మనం మొదలు పెడతాము. డ్రాప్స్ అనేది యూజువల్గా మొదలుపెట్టిన తర్వాత లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. బికాజ్ లైఫ్ లాంగ్ ప్రెషర్స్ వీళ్ళకి నార్మల్ మోతాదుకి మించి తక్కువలో ఉండాలి. నార్మల్ కంటి ప్రెషర్ 21 or 20 లోపల ఉండాలి. సో అంతకు తక్కువలో మనం మెయింటైన్ చేయాలి అంటే లైఫ్ లాంగ్ డ్రాప్స్ వాడాల్సి వస్తుంది. అండ్ అది కాకుండా సెలెక్టెడ్ కేసెస్లో మనం లేజర్ కూడా చేయొచ్చు. అండ్ ఒకవేళ డ్రాప్స్ తీసుకోలేని పరిస్థితి ఉన్న పేషెంట్, టైంకి డ్రాప్స్ వేసుకోలేని పరిస్థితి ఉన్నా, లేదా డ్రాప్స్కి సహజంగా అలర్జీ కూడా వస్తుంది, బాగా దురదలు రావడము, కళ్ళు ఎర్రగా అవడం, నీళ్లు కారడం, ఇలాంటి సమస్యలు తరచూ పేషెంట్స్ ఎదుర్కొంటారండి. అలాంటి సిచ్యువేషన్ లేదా డ్రాప్స్ మనం ఎన్ని పెట్టగలమో అన్ని పెట్టినా కూడా గ్లాకోమా ప్రోగ్రెస్ అవుతుంది, అది మన కంట్రోల్లోకి రావట్లేదు, ప్రెషర్స్ తగ్గట్లేదు, లేదా చూపు తగ్గిపోతుంది అంటే కనుక అట్లాంటి సందర్భాల్లో మనము సర్జరీ ప్లాన్ చేయాల్సి వస్తామండి. ఈ సర్జరీలో కూడా రకరకాలుగా ఉంటాయి. సర్జరీ విత్ సూచర్స్ అని, సూచర్లెస్ సర్జరీస్ అని ఇప్పుడు రీసెంట్గా వచ్చాయండి. దాంట్లో మనం సూచర్ లేకుండా పెద్దగా బ్లీడింగ్కి ఛాన్స్ లేకుండా మనము క్యాట్రాక్ట్ సర్జరీతో కలిపి కూడా ఈ గ్లాకోమా సర్జరీస్ పర్ఫామ్ చేసి కంట్లో ప్రెషర్ని తగ్గించి మనం డ్రాప్స్ వాడాల్సిన అవసరం తగ్గించవచ్చు, లేదా డ్రాప్స్ కంప్లీట్గా స్టాప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో యాజ్ అ లాస్ట్ ఆప్షన్ మనము విత్ సూచర్స్ చేసే సర్జరీ, దాన్ని ట్రబెక్యులెక్టమీ అంటాము. అండ్ వేరే ట్రబెక్యులెక్టమీ కూడా చేసే అవకాశం లేనప్పుడు డిఫరెంట్ ఇంప్లాంట్స్ కూడా పెట్టి కంట్లో ప్రెషర్ని కంట్రోల్లోకి తీసుకొస్తాము. సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్ మనము ఏ సర్జరీ సూట్ అవుతుంది అనేది మనం డిసైడ్ చేసి దాన్ని బట్టి మనము సర్జరీకి ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది.